ప్రస్తుతం మనం ఇక్కడ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు వద్ద మనం ఇక్కడ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నీట్ ఇష్యూకి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నటువంటి క్రమంలో కేంద్ర మంత్రి రాజీనామాతోనే ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం కోసం వచ్చారు. ముఖ్యమంత్రితో సహా వాళ్ళు మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని విద్యార్థులకు మద్దతుగా ఇక్కడికి వచ్చారు. ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా విద్యార్థి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కదా, ఈ ఇద్దరి సమస్య పరిష్కారం అయిద్దని మీరు అనుకుంటున్నారా? సమస్య పరిష్కారం కాదండి. కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ఇక్కడితో ఆగిపోదు. మేము ముందు నుంచి, ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి స్టూడెంట్స్ కూడా వాళ్లకు మద్దతుగా రాహుల్ గాంధీ గారు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా అడిగేది 3 విషయాలే. రాజీనామా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేశాము. ఫైనల్లీ ఆయన డిమాండ్ పూర్తి చేసిండు. మా డిమాండ్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా 2 డిమాండ్స్ ఉన్నాయి. ఎవరైతే 20 తారీఖు రోజు పోలీసులు పిల్లలకు అధ్వానంగా కొట్టిండ్రో, వాళ్ళకు బ్యాలెట్ గన్స్ తోటి దేంతో పడితే లాఠీలతోటి కొట్టిండ్రో, వాళ్ళకందరికీ మోదీ, అమిత్ షా వచ్చి క్షమాపణ చెప్పాలా. బహిరంగ క్షమాపణ కోరే వరకు మేము సైలెంట్గా ఉండేది లేదు. ఇంకోటి 3rd పాయింట్, ఇప్పుడు ఎవరికైతే కొత్త వాళ్ళని పెడతారో వాళ్ళని కూడా ఆచితూచి చూసి పెట్టాలని మోదీ గవర్నమెంట్తో కోరుతున్నాము. ఇంతటితో ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే మోదీ కూడా రాజీనామా చేయాలనే ఒక మాట మేము చెప్తున్నాము. ఎందుకంటే సిజేపీ నుంచి అంతమంది పిల్లలు ఇల్లు వదులుకొని, వాకిళ్ళు వదులుకొని జంతర్ మంతర్ మీద పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అంతగనం కొట్టే అవసరం ఏమొచ్చింది పోలీసు వాళ్ళకు? ఢిల్లీ పోలీస్ ఏమనుకుంటుంది? అమిత్ షా ఏమనుకుంటుండు? హోమ్ మినిస్టర్ అయ్యి నేను ఏమన్నా చేసినా ఎవరన్నా ఒప్పుకుంటున్నారా? అసలు మీరు కొట్టాల్సింది రేపిస్టులకు. మోదీ కేబినెట్ లో ఉన్న సగం ఎంపీలు రేపిస్టులు, వాళ్ళు దొంగలు. మోదీని కూడా కొట్టాలా. లాఠీ చార్జ్ మోదీ మీద చేయండి. ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఎంత చేసిండు, ఎప్స్టీన్ ఫైల్స్ లో పేరు వచ్చింది. ఆ చిన్న చిన్న పిల్లలను తీసుకొని రేపులు చేసి వాళ్ళని వండుకొని తిని మాంసాహారం తిన్నారు. అట్లాంటి వాళ్ళకు కొట్టాలండి. కొట్టేది స్టూడెంట్స్ కా? మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకు? ఇవాళటి పిల్లలు రేపటి పౌరులు అని చెప్తున్నాము. మళ్ళీ ఆ పౌరులకే అట్లా అధ్వానంగా కొడితే మరి రేపిస్టులకు, దొంగలకు కొట్టినట్టు కొడతారు ఆ పిల్లలకు? ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేసిన మోదీ ఇవాళ రాజీనామా చేయాలని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఖండిస్తున్నాం మోదీకి. కాక్రోచ్ లో వెనుక కాంగ్రెస్ అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇద్దరు వాస్తవం అంటారు. మేము కాక్రోచ్ల వెనుక కాంగ్రెస్ ఉండే అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు చాలా రోజుల నుంచి అసలు ఎక్కడ చూసినా మీరు ఇంతకు ముందు ఏడ పడితే ఆడ మీటింగ్స్ పెట్టి పిల్లల పక్షాననే ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ కాక్రోచెస్ తో మాకేం సంబంధం లేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు, సిజేపీ ఎవరైతే అధినేత ఉన్నాడో దీపక్, ఆయన ఏమన్నాడంటే, ఆయన ఇంతకు ముందు ట్వీట్స్ చూడండి, రాహుల్ గాంధీకి అపోజిషన్ లో కూడా ఆయన ట్వీట్స్ పెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ మాతో ఏం కలిసి సిజేపీ వాళ్ళతో కలిసి లేము. మేము ప్రజా గొంతుక వైపు ఉన్నాము. మేము ప్రజల పక్షాన, స్టూడెంట్స్ పక్షాన రాహుల్ గాంధీ నిలబడడం జరిగింది. రాహుల్ గాంధీని చూడకుండా, ఎల్ఓపి లీడర్ చూడకుండా ఆయనను కూడా మీరు గుంజుకొని వెళ్ళడం, రక్తం రావడం చూసారు అందరు ప్రజలు. అయినా మేము రాహుల్ గాంధీ గురించి ఏం బాధపడతలేము. ఎందుకంటే ఆయన జననాయకుడు, అందరి గుండెల్లో ఉంటాడు. కాకపోతే ఇలా దేశ భవిష్యత్ అయిన పిల్లలకు అంతా మీరు కొట్టడం, 20 తారీఖు జరిగిన అంశం మీద మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. అమిత్ షా కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు విద్యార్థుల ఉద్యమం అది రాజకీయంగా మారింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా అయిపోయింది. దాన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని కాదండి. ఇక్కడ నిజాయితీ, న్యాయం, సంవిధాన్ ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది, సంవిధాన్ గెలిచింది. ఇవాళ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆశయం గెలిచింది. ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరు ప్రజలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, రాహుల్ గాంధీ గారు ముందు నుంచి గలం ఎత్తుతూనే ఉన్నాడు. దానికి ఇది సపోర్ట్ అయ్యి మోదీ మెడలొంచినాము. కాకపోతే మేము ఏ పార్టీని మేము చెప్పదలుచుకోలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితే నిజాయితీ ఎక్కడుందో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది. ఒక డెమోక్రటిక్ పార్టీగా మేము ఏ తప్పు జరిగినా వాళ్ళ సపోర్ట్ లో ఉంటాము. ప్రధానమంత్రికి ప్రశ్నిస్తూనే ఉంటాము. ప్రధానమంత్రి రిజిగ్నేషన్ చేసేదాకా ఇట్లనే పోరాడుతూనే ఉంటాం. జై కాంగ్రెస్. కేంద్ర మంత్రి రాజీనామా చెప్పేసి డిమాండ్ చేసింది తప్ప ఇక్కడ దోషులకు శిక్ష పడాలని చెప్పేసి డిమాండ్ అక్కడ కనిపించలేదు. దీన్ని ఎట్లా మరి? కేంద్ర మంత్రి రాజీనామాతోనే సరిపోదు. ఆయన మీద క్రిమినల్ కేసెస్ పెట్టి జైలుకి పంపాల్సింది ఇంకా బాకీ ఉంది. ఇంకా ఇది తొలి
తొలి విజయం కూడా కాదు, తొలి స్టెప్ మాత్రమే గెలుపుకి. ఇంకా గెలుపు అనేది ఇంకా చాలా పెద్ద ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అమిత్ షా కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులపై దాడి చేసిన వాళ్ళందరూ కూడా, ఎవరైతే విద్యార్థులపై దాడి చేసి ప్రైవేట్ గుండాలను పెట్టి, ప్రైవేట్ ఆర్మీని పెట్టి, ఆర్ఎస్ఎస్ గుండాలను తీసుకొచ్చి జంతర్ మంతర్ మీద అనేక మంది విద్యార్థులు కొట్టి వాళ్ళ కాలు చేత ఎరగొట్టింది, ఆ బాధ్యత కూడా అమిత్ షా స్వీకరించి రాజీనామా చేయాలని కూడా చెప్తున్నాం. ఏమైనా రాజీనామాతోనే అయ్యేది లేదు, ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా అది రాజీనామా ఎప్పుడో చేస్తే అయిపోతుంది, ఎంతమంది చనిపోకపోయేది. నెల రోజులు పోరగాళ్ళ జీతాలతో ఆడుకొని వాళ్ళ రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పరిచాన్, ఇటు వీళ్ళు పరిచాన్, అటు వాళ్ళు పరిచాన్, చదువులు పక్క పెట్టి ఆగమాగమై నెల రోజులు చేస్తే ఇవాళ ఏదో నామకే మాత్రం ఒక డ్రామా లెక్క వచ్చి రాజీనామా చేసిండు. ఈ రాజీనామాతో సరిపోదు, ఇంకా క్యాబినెట్ లో చాలా మంది దొంగలు ఉన్నారు, వాళ్ళని కూడా శిక్ష పడే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటానికి కొంత ప్రభుత్వం దిగి వచ్చింది అంతేకాని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు అనుకూలంగా లేదు. ఇంకా యాక్చువల్గా నీటికి సంబంధించి ఎవరైతే దోషులు వాళ్ళకు చట్టపరంగా చర్యలు తీసుకున్నారో అదేవిధంగా సిబిఐతోనే ఎంక్వైరీ చేయించారు, అయినా ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సిబిఐ బీజేపీ జేఫ్ సంస్థ, అది ఎవరికి దొంగ అనమంటే వాళ్ళకి దొంగ అంటది, ఎవరు మంచోళ్ళు అంటే వాళ్ళకి మంచోళ్ళు అంటది. రేపు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు సిబిఐ వాళ్ళకు దొంగలు, ఈరోజు బీజేపీలో వస్తే సిబిఐ వాళ్ళకు మంచోళ్ళు అవుతారు. అంతేగాని సిబిఐ ఎంక్వైరీ అనేది కాదు. వాస్తవానికి ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలోనే నీట్ పేపర్ లీక్ అనేది జరిగింది. ఏబీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా హర్యానాలో, రాజస్థాన్లో కూడా దొరికిండ్రు. మరి ఎందుకో దాని మీద దాన్ని హైడ్ చేస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా విచారణ ఏంటంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సి ఉంటుంది. ఏదో నామమాత్రం చేయడానికి ప్రయత్నం చేద్దాం, అది సరిపోదు. ఇంకా ముందు మనం కొట్లాడుతూనే ఉంటాం. దీని వెనుక ఉన్నటువంటి ఈ లీకేజ్ మాఫియా పూర్తి స్థాయిలో దేశం నుంచి తరిమి కొట్టే వరకు కూడా మా పోరాటం ఉంటుంది. అంటే ఢిల్లీలో జరిగిన ఆందోళనలో అసాంఘిక శక్తులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో ఇంకొక వర్షన్ ఏంటంటే మన బండి సంజయ్ మాట్లాడారు. ఏమన్నారంటే ఈ విద్యార్థి ఉద్యమం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. దాని ఇదంతా ఇప్పుడు ప్రతిసారి చెప్పేది ఇదే. బీజేపీ ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు, ఏమైనా మూవ్మెంట్ చేస్తే దేశద్రోహులకు దేశభక్తుల మధ్య పోరాటం అని చెప్తారు. దాని తర్వాత ఏమంటారు, ఆ పోరాటంతో భయం పుట్టిన తర్వాత ప్రజలను తప్పుదారి పెట్టడానికి వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఎవరున్నారని వాళ్ళంతా పిల్లగాళ్ళు స్కూల్లో చదువుకుని కాలేజీలో చదువుకున్న పిల్లలు వాళ్ళ ఎంత ఉద్యమాన్ని అంచేయడానికి వాళ్ళు చెప్పేది ఇది. ఫస్ట్ అర్బన్ నక్సలైట్లు ఉన్నారని, లేకపోతే పాకిస్తాన్ హస్తం ఉందని, లేకపోతే వాళ్ళు ఉన్నారని వీళ్ళని చెప్పడం, ఇది దాన్ని పట్టించుకోవద్దు. ఉద్యమం ముందుకు కొనసాగితే ఇట్లాంటివి వస్తుంటాయి, పోతున్నాయి, దానికి మేమేం పట్టించుకోవాలి. చెప్పుకొని ప్రశ్నించే వాళ్ళు ఒకవేళ దేశద్రోహులు అంటే అవును మేము దేశద్రోహులే, దాంట్లో తప్పేం లేదు. కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తున్నారు, రాజీనామా చేసి ఉన్నది. సరిపోతుంది, అయితే సమస్య పరిష్కారం అవుతుందా? ఇప్పుడు ప్రశ్న పత్రాల లీకేలకు సంబంధించిన ఎలాంటి సంస్కరణలు వస్తే బాగుంటుంది, దానికోసం మీరు ఎలాంటి కార్యం తీసుకోబోతున్నారు? ఒకటే కేంద్ర మంత్రి రాజీనామా చేసిన మాత్రం సమస్య పరిష్కారం కాలే. ఇంకా నీట్ వ్యవస్థని రద్దు చేసి రాష్ట్రానికి అప్పచెప్పాలి. నీట్ ఎగ్జామ్ అనేది గతంలో ఎట్లా అయితే ఉండే ఎగ్జామ్స్ అట్లనే ఎగ్జామ్ నిర్వహిస్తే అప్పుడు విద్యార్థులకు న్యాయం చేసే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నిర్వహించుకోవాలో అట్లా నిర్వహించుకోవచ్చు. దానిలో అవకతవకలు జరగడానికి అవకాశాలు ఉండవు. అందుకే నీట్ సిస్టమ్ అనేది రద్దు చేయాలి. అది ఏదో సంస్థ ఏజెన్సీ కూడా ఉంది కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా, అది కూడా రద్దు చేసి స్టేట్కి అప్పచెప్తేనే అప్పుడు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది విద్యార్థులను మేము భావిస్తున్నాం. మీరు అంటే ఒక సిపిఐ పార్టీగా, ఏఐఎస్ఎఫ్గా, ఏఐవైఎఫ్గా మీరు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు కార్యాచరణ ఇప్పటికే మేము ప్రకటించినాం. పొద్దుగాల కూడా మనం ధర్మేంద్ర ప్రధాన్ శివయాత్ర కూడా చేసినాం. ఇంకా ఉద్యమం ముందుకుంటే స్ట్రగల్ ఈజ్ కంటిన్యూ అని చెప్తున్నాం. భవిష్యత్తులో కంటిన్యూ చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నీట్ సమస్యనే కాదు, భారతీయ నిరుద్యోగం ఉంది, రైతుల సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉంది, విద్యార్థుల సమస్యలు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని, ఈ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకురావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు రాబోతున్నాయి. ఈ నరేంద్ర మోదీని గద్దె దించే వరకు కూడా మా ఉద్యమం ముందుకు కొనసాగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ ఈ రోజు విద్యార్థుల శక్తితోని భయపడుతున్నారు. ఇంకా భయం అనేది ఏందో అనేది భవిష్యత్తులో చూపెడతాం. కేంద్ర మంత్రి రాజీనామాతో ఆందోళన సర్దుపోయినట్టేనా? ఇంకా కాలే, పోరాటం మొదలైంది. ఇప్పుడు అసలైన పోరాటం మొదలైంది. ఇది కేవలం రాజీనామా అనేది ఇది తొలి అడుగు. ఇక్కడ నుంచి ఉద్యమం మొదలవుతుంది. సిజేపీ విద్యార్థుల ఆందోళన ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు ఆగింది. రాజకీయ పార్టీలు అందరూ కూడా దాన్ని రాజకీయంగా మలుచుకుంటున్నారు. దీని విద్యార్థి ఉద్యమం వెనుక రాజకీయ శక్తులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. మీరు ఏమంటారు? అలా రాజకీయ శక్తులు ఉంటే ఎప్పుడో జరిగేటి ఇలాంటివి, అట్లా ఏం లేదు. స్టూడెంట్స్ అన్నది విద్యార్థులు స్వచ్ఛందంగా ఒకరిని చూసి ఒకరు, అంటే ఇది వాళ్ళ భవిష్యత్ అన్నమాట. ఇది వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఒకరి నుంచి ఒకరు మెసేజ్ ఇచ్చుకుంటూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎవరి శక్తులు లేవు, ఏమీ లేదు. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకం. అంటే
ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంతే. విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు నీటికి సంబంధించి. ఆల్రెడీ ఈ సమస్యకు పరిష్కారం అప్పుడే చేసారు, వాళ్ళు దోషులను శిక్షించారు, చట్టపర చర్యలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆందోళన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు విద్యార్థులకు జరిగిన నష్టం వాళ్ళు పూడ్చలేరు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు ఏ విధంగా అయితే మీ తప్పును సరిదిద్దుకుంటున్నారో మరి అదే విధంగా దొంగోట్లు వేసుకొని ఓట్చోరు చేసి మరి నువ్వు గద్దె ఎక్కినావు కదా, మరి ఇప్పుడు నీ రాజీనామా చేయమంటే నువ్వు చేస్తావా? చేయవు కదా. ఆ విధంగా మరి ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టించు, పిల్లల భవిష్యత్తుకి ఏదైనా దారి చూపించు. మేము దోషులను శిక్షిస్తామంటే దోషులను శిక్షిస్తే వాళ్ళకేం న్యాయం జరుగుతుంది? ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు పోయింది, ఎంతో మంది చనిపోయినారు. మొన్న అమ్మాయి చనిపోయింది, ఎంతో మందికి గాయాలు జరిగినాయి. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అంటే మీరు తప్పులు చేస్తూ ఉంటారు, మేము సరిదిద్దుకున్నాము అంటే సరిపోతుందా? పోలీసుని పట్టుకోమంటావు, దొంగను దోసుకోమంటావు. ఇది ఎంతవరకు కరెక్ట్? కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర సమస్య పరిష్కారం అవుతుందా? ఇప్పుడు ఇంకో మంత్రి వస్తాడు. మాకు ప్రధానమంత్రి రాజీనామా చెయ్యాలి. ప్రధానమంత్రి ఏ ప్రభుత్వంలో అయితే ఇది తప్పు జరిగిందో ఆ ప్రభుత్వము రాజీనామా చెయ్యాలి. మినిస్టర్ కాదు, వాళ్ళు కాదు, ప్రధానమంత్రి రాజీనామా చెయ్యాలి. మోదీ గారు రాజీనామా చెయ్యాలి. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా ఒక 18 సార్లు పేపర్ లీకేలు జరిగినాయి. మరి దానిపైన మీ అభిప్రాయం, మీరు ఏమంటారు? కాంగ్రెస్ టైంలో ఎప్పుడైంది? జరిగితే దాన్ని ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. అది జరిగిన దాన్ని ఎంబటే దాన్ని సాల్వ్ చేశారు, ఇది చేశారు. మరి వీళ్ళు 15 రోజులు పిల్లలందరూ కొట్లాడుతూ ఉంటే, జంతర్ మంతర్ దగ్గర ఇచ్చేస్తుంటే మరి వీళ్ళు 15 రోజులు నిద్రపోతున్నారా? ఈరోజు యావత్ ప్రపంచము మహిళలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ పిల్లలకి సపోర్ట్ చేసి ముందుకొస్తే ఈరోజు మీరు భయపడి మీ మంత్రితో రాజీనామా చేయించారు. మరి 15 రోజుల నుంచి నిద్రపోతున్నారా మీరు? 15 రోజుల నుంచి మీరు ఏం చేశారు? మరి అప్పుడే మీ తప్పేమైంది ఏందన్నది అప్పుడే సరిదిద్ది పిల్లలకి ఏదో ఒకటి సమాధానం చెప్పనుంటారు మీరు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోయింది, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళు వచ్చినాక ఇప్పుడు మీరు తప్పును సరిదిద్దుకుంటామంటే ఎట్లా అవుతుంది? అది కాదు. మీరు ఏది ఏమున్నా కూడా పిల్లలకి న్యాయం చేయండి. ఏ ప్రభుత్వం అయితే తప్పు చేసిందో ఆ ప్రభుత్వము గద్దె దిగిపోవాలి. బీజేపీ నుంచి వచ్చిన బీజేపీ సైడ్ నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, కాక్రోచ్ల వెనుక కాంగ్రెస్ ఉందని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ కాదండి, ఎంతో మంది స్వచ్ఛందంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎంతో మంది స్వచ్ఛందంగా గూగుల్ పేలు చేస్తూ జొమాటో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఎంతో మంది పిల్లలు. ఇప్పుడు అదంతా ఎందుకు? నా ఇంట్లో మా కొడుకు అసలు వాళ్ళకి రాజకీయం అంటేనే ఇష్టం ఉండదు, అట్లాంటి వాళ్ళ ప్యాకెట్ మనల నుంచి పిల్లలకు పంపిస్తున్నారు. అంటే యువతలో స్వచ్ఛందం వచ్చింది, అది జనాలలో వచ్చింది, స్టూడెంట్స్ లో వచ్చింది. అది ఎవరు చేసేది కాదు. ఏ పాకిస్తాన్ వాడు చేయలేదు, ఎవరు చేయలేదు, ఏ రాజకీయ నాయకులు లేదు. కాంగ్రెస్ పార్టీకి అలాంటి రాజకీయం చేసేది ఉంటే మోదీ ఇన్ని రోజులు ఉండేవాడే కాదు, అది ఎప్పుడో చేస్తుండే. మన కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రశ్న పత్రాల లీకేజీ రాకుండా ఉండాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది? మీరు ఎలాంటి సంస్కరణ చేపడుతున్నారు? చేశారా? ఇప్పుడు దానికి సంబంధించింది విద్యాశాఖ మా సీఎం గారి దగ్గర ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో విద్యాశాఖని చాలా మా సీఎం గారు డెవలప్మెంట్ చేస్తున్నారు. మా ప్రభుత్వంలో రేవంత్ అన్న పాలనలో అలాంటి కావు, జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన లక్ష్యం ఒక్కటే, ఆరోగ్యం, విద్యని ఈరోజు మీరు చూసినట్టయితే గవర్నమెంట్ పాఠశాలలో కానివ్వండి, ఎక్కడ కానీ విద్యని ఎంతగానో వాళ్ళకి కావాల్సిన అవసరతలను కూడా మా సీఎం గారు చేస్తున్నారు. మా ప్రభుత్వంలో, తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న గారు సీఎం ఉన్నప్పుడు అలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర అన్ని శాఖలు పెట్టుకున్నారు, విద్యాశాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఉన్నది, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడతాం. దానిపైన మీ అభిప్రాయం? విద్యాశాఖని డెవలప్మెంట్ చేయాలని ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఆయన తినడానికి పెట్టుకున్నారా విద్యాశాఖని? మంచిగా చెయ్యాలి. ఒక సీఎంగా ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని విద్యాశాఖని అభివృద్ధి చేయాలా, పిల్లలను చైతన్యపరచాలా, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని మంచిగా చేయాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నారు. విద్యాశాఖను పెట్టుకొని ఆయన ఏమైనా ఇచ్చేస్తారా? డెవలప్ చేయడం కోసం పెట్టుకున్నారు. ఎవరంటున్నారు? చూసుకోమని చెప్పండి. గతంలో గవర్నమెంట్ పాఠశాలలు ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో, మీకు విద్యాశాఖలో కూడా అధిక ఎడ్యుకేటెడ్స్ ఉన్న పర్సన్స్ని కమిటీ మెంబర్స్గా వేసి ఈరోజు విద్యాశాఖ డెవలప్మెంట్ అవ్వడానికి రేవంత్ రెడ్డి అన్న ఎంతో కృషి చేస్తున్నారు. అదంతా తప్పుడు ప్రచారం. మా సీఎం గారు చేసే అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. అంతేగాని చాలా వరకు అభివృద్ధి జరుగుతుంది. మీరు పిల్లలను అడగండి, మమ్మల్ని కాదు.
పిల్లలని అడగండి, వాళ్ళే చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరుగుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రతి స్కూళ్ళలో సీసీ కెమెరాలు పెట్టించడము చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనకు తలొగ్గి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటున్నారా? మోదీ గారు దిగిపోతే పరిష్కారం అవుతుంది. ఎందుకే మొత్తం సంస్థనే మార్చేస్తారు. మొత్తం ఏమేమి ఉన్నాయి స్కామ్లు అన్నీ బయటపడతాయి. వేరే పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోండి, వాళ్ళు పిల్లలకు వాళ్ళ ఎలా ఉన్నాయో అలా సమస్యలు చూసుకుంటూ అంత సంస్థను మార్చి ఎడ్యుకేషన్ విధానాన్ని మార్చేసి పాత ఎలా ఉండనో అలా చేస్తారు. అంటే ఇప్పుడు ప్రధానంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ తప్ప అంటే ఇక్కడ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు శిక్షించాలని డిమాండ్ రావట్లేదు. దీన్ని ఎట్లా చూడాలి మనం రాజకీయంగా? దీన్ని ఎట్లా చూడాలి? లేదు మేము డిమాండ్ చేసాము. సస్పెండ్ చేశారు కదా 45 మెంబర్స్ది ఎన్డీఏ వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేశారు. ఇదంతా నాటకం. 4 రోజుల తర్వాత ఏదో విధంగా తీసుకెళ్లి కుర్చీ మీద కూర్చోబెడతారు. అది ఉంది. మొత్తం మళ్ళీ రీఎలక్షన్ పెట్టండి. అప్పుడు ఏ పార్టీ వస్తుందో చూడండి. ఆ తర్వాత విద్యా వ్యవస్థను మార్చుతారు. మంచిగా పిల్లల భవిష్యత్తు ఎలా కావాలి చేస్తారు. ఇప్పుడు చూడండి 10 ఏళ్లలో 156 పేపర్ లీక్లు అయినాయి. అది ఎవరు సఫర్ అయినారు? స్టూడెంట్సే కదా, స్టూడెంట్స్ పేరెంట్సే కదా. స్వయాన నా కూతురు కూడా రాసింది 2 years బ్యాక్. ఓఎంఆర్ షీట్లో 540 వస్తే రిజల్ట్ 440 ఇచ్చారు. 100 మార్కులు కట్ చేశారు. ఏంటంటే అది ఎన్టీఏ వాళ్ళది రూల్. పిల్లలతో పేపర్ లీక్ అయింది ఇంతకుముందు. అలా అయి 2 years వేస్ట్ అయింది మా పాపది కూడా. ఇప్పుడు రాసి మళ్ళీ గవర్నమెంట్ సీట్ వచ్చింది ఆమె. ఇంత ఇంటెలిజెంట్ పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వమే పోతే వేరే ఏ ప్రభుత్వం వచ్చింది అనుకోండి. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా 18 సార్లు ప్రశ్నపత్రం లీకేజ్ సంబంధించి జరిగింది. అప్పుడు లేనంత మూమెంట్ ఇప్పుడే ఎందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు? ఏ పేపర్ లీక్ అయింది చెప్పండి. మీరు చెప్పండి, ఏ పేపర్ లీక్ అయింది? అప్పుడు నీట్ ఉండేనా? లేదు కదా. అప్పుడు ఈయన వచ్చి నీట్ పెట్టిండు కదా. ఏ పేపర్ అన్ని అబద్ధాలు చెప్పుకునే బతుకుతున్నారు. దొంగ ఓట్లతో, ట్యాంపరింగ్తో, మెషిన్ ట్యాంపరింగ్తో వచ్చింది తప్ప మిగతా ఏం లేదు.